గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి రాబోయే నూతన సంవత్సర ప్రారంభం చాలా అనుకూలంగా ప్రారంభం అవడం జరుగుతుంది. ఇక్కడ రాశి అందే గురుగ్రహ సంచారం ఒక విధంగా ఈ రాశి వారికి అన్ని రకాల సమస్యల నుంచి ఒక గాడ్ ఫాదర్లా రక్షించడం జరుగుతుంటుంది. గురువు మేషరాశిలో ఉన్నంత వరకు ఇంచుమించుగా ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా జాతకుడికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అవి దైవ అనుగ్రహంతోనో పెద్దల సహకారంతోనో సంపూర్ణంగా సాల్వ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా 3 గ్రహాలు భాగ్యస్థానంలో ఉన్నది. అంటే ఏదన్నా ఒక గ్రహం 9వ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ భావానికి సంబంధించినటువంటి ఫలితం అదృష్టకరంగా మారడం జరుగుతుంది. అదే లాభస్థానంలోకి గ్రహాలు వచ్చినప్పుడు ఆ భావానికి సంబంధించినటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి భావాలు ధనాన్ని జాతకుడికి లాభాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మరి లాభస్థానంలో శనిగ్రహ సంచారం ఆల్రెడీ కొంతకాలంగా ఉంటూ నెలంతా కూడా అదే భావంలో సంచరించడం, అంటే 2 మేజర్ గ్రహాలు గురువు ప్లస్ శని ఎప్పుడైతే సంపూర్ణంగా అనుకూలంగా ఉంటారో మిగతా గ్రహాల వల్ల పెద్ద సమస్యలు వచ్చినా ఈ మేజర్ గ్రహాలు వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇక 9వ స్థానంలోకి ఉన్నటువంటి రవి అంటే పంచమాధిపతి భాగ్యస్థానం, మీ యొక్క తెలివితేటలకి మీలో ఉన్న టాలెంట్కి తగిన గుర్తింపు రాస్తుంది. మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగానూ ఉంటుంది. ఇక ఆల్రెడీ బుధాదిత్య యోగం ఏర్పడింది. అంటే షష్టాధిపతిగా మీ రాశికి శత్రుగ్రహం, అంటే మీ యొక్క శత్రువులు మీ అదృష్టానికి కారణమవుతుంటారు. వాళ్ళు మీకు అనుకూలంగా సహకరిస్తారు. అంటే ఒక విధంగా భాగ్యస్థానంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి తెలివితేటల విషయంలో కానీ నైపుణ్య విషయంలో కానీ సాంప్రదాయ విషయాల్లో కానీ అదృష్టపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇక కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. లగ్న పంచమాధిపతుల కలయిక, ఒక విధంగా ఇది పూర్వపుణ్యస్థానాధిపతి రాష్ట్రాధిపతితో కలవడం వల్ల పూర్వపుణ్యం కలిసి వస్తుంది. 2 అగ్నితత్వ గ్రహాలు భాగ్యస్థానంలో ఉండడం వల్ల జాతకుడు సాంప్రదాయబద్ధంగా ఉంటాడు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమం ఏదో విధంగా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సో ఒక విధంగా శత్రువులు మిత్రులుగా మారుతారు. కోర్టుపరమైన సమస్యలు మీకు సాల్వ్ అవుతాయి. చాలా కాలంగా మీకు మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ మిత్రులు అవ్వచ్చు, మళ్ళా తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. ఇక ఈ జనవరి 14-15 తారీఖుల వరకు ఇంచుమించుగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి దశమ స్థానంలోకి మారడం జరుగుతుంది. అది మకర సంక్రమణం అనుకుందాం. దశమ స్థానంలోకి గురువు రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్ రావడం కానీ వారికి అదనపు బాధ్యతలు చేపట్టడం కానీ, ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే మేషరాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పాలిటిక్స్లో కానీ ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు కలిగినటువంటి పదవి రావడం జరుగుతుంది. అలాగే వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ జనవరి 16 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి శాశ్వతంగా కీర్తి ఉన్నటువంటి పదవి రావడం జరుగుతుంది. పైపెచ్చు దశమ స్థానంలో రవి దిగ్బలం పొందుతాడు. వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎంత గొప్పవాడు ఎంత పెద్దవాడు మీ మీద ఒత్తిడి తెచ్చినా నిలకడగా ఉంటారు తప్ప ఎటువంటి ప్రలోభాలకి లొంగే అవసరం లేదు. సో ఇది అనుకూలంగా ఉంది రాశి వారికి. ఇక శుక్రుడు ఇంచుమించుగా జనవరి 19 వరకు అష్టమ స్థానంలో ఉండడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల, అంటే సప్తమాధిపతి అష్టమంలో రావడం వల్ల జీవిత భాగస్వామి యొక్క సహకారం, అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. అంతర్గతంగా మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకుంటారు. ఇష్టమైన వారిని ఆత్మీయుల్ని రహస్యంగా కలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే జనవరి 19 నుంచి శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా పంచమాధిపతిగా
సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడితో పంచమాధిపతిగా ఉన్నటువంటి రవిని శుక్రుడు ఎప్పుడో చదవడం అంటే ఒక విధంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రేమ వివాహం వచ్చు, ఇష్టమైన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం అంటే ఇంకా ఎప్పుడో చదువుతుంటాడు అనమాట. అంటే మీకు సప్తమాధిపతి పంచమాధిపతిని కలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే పంచమాధిపతి ముందుకు వెళ్తూ ఉంటాడు, ఈ వెనక ప్రయాణిస్తుంటాడు. మొత్తం మీద అతి తొందరలో మీ యొక్క లవ్ అఫేర్ ఉంటే ఒకవేళ అది సక్సెస్ అవ్వడం. మరి ఎప్పుడైతే ఇది 9వ స్థానం, 10వ స్థానం, 11వ స్థానంలోకి ఈ 3 గ్రహాలు ప్రయాణిస్తాయో పెద్దల యొక్క అనుమతితో వివాహం నిశ్చయం అవడం కానీ, ప్రేమ వివాహం సక్సెస్ అవ్వడం కానీ, మీలో ఉన్నటువంటి అఫైర్స్ లవ్ అఫైర్స్ సక్సెస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా అన్ని గ్రహాలు మరి అంటే ఒక విధంగా సంవత్సర ప్రారంభంలో జాతకుడికి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి సంవత్సరం మొత్తం మీద వాటి ప్రభావాన్ని ఎంతో కొంత చూపిస్తాయి. మరి బిగినింగ్ ఈ జనవరి మేషరాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం, దాని తర్వాత మిగతా గ్రహాలైనటువంటి రాహు కేతువు కూడా 6వ స్థానంలో ఉండడం అన్నది రోగాల నుంచి విముక్తి, కోర్టు కేసుల నుంచి విముక్తి, రుణాల నుంచి విముక్తి. అంటే కుజుడు లగ్నాధిపతి రాష్ట్రాధిపతి కుజుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో కేతువు కూడా అటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువలన సహజ పాపగ్రహం అయినటువంటి అగ్నితత్వ గ్రహం వంటి కేతు 6వ స్థానంలో ఉంటూ ఈ సమస్యల నుంచి అంటే రుణ బాధల నుంచి శత్రువుల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంది. అంటే ఒక్క రాహు మాత్రం వ్యతిరేక భావంలో వ్యయభావంలో ఉంటూ జాతకుని తప్పుడు మార్గంలో నడిపించే ప్రయత్నం జరుగుతుంటుంది. ఇతరులు అంటే మీరెవరైతే నమ్ముతారో వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అంటే కొంతకాలం పాటు అది ఎందుకు ఉపయోగం లేకుండా ఉండిపోవడం కానీ, మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క ప్రలోభాలకి లొంగకుండా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ ఎవరైనా నమ్మడం కానీ మంచిది. ఇదే సమయంలో ఇతరులు మిమ్మల్ని ప్రలోభపెట్టి ఏదో పార్టీల రూపంలోనో ఇంకో రూపంలోనో మిమ్మల్ని మీ యొక్క మంచి నేముని చెడగొట్టే విధంగా మీ గుడ్ విల్ని పాడు చేసే విధంగా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి లగ్నంలో గురువు అటువంటి వాటికి సహకరించడం కానీ ఏదో ఒక బలహీన క్షణంలో జాతకుడు వ్యసనాల వైపు కానీ మోసం వైపు కానీ ఈజీ మనీ వైపు కానీ లొంగి మంచి నేమ్ని ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఇవన్నీ కూడా మనకి ఈ జన్మ జాతకం బట్టి నడుస్తున్నటువంటి దశలను బట్టి ఆధారపడి ఉంటాయి. జాతకంలో అంటే మన జన్మ జాతకంలో మంచి దశలు నడుస్తుంటే మంచి గ్రహాలు యాక్టివేట్ అయ్యి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అదే పాపగ్రహాల యొక్క దశలు ఏ శని దశో రాహు దశో ఇలాంటి దశలు జరుగుతున్నప్పుడు పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా చూపించి ఆ పాపగ్రహాల యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అప్పుడు మంచి గ్రహాలు శుభగ్రహాలు సైలెంట్ అవుతుంటాయి. కానీ అందువల్ల మీ వ్యక్తిగత జాతకం ఇంపార్టెంటు, మీ జాతకంలో జరుగుతున్నటువంటి దశలు ఇంపార్టెంటు. గోచారం అన్నది మీ జన్మ జాతకాన్ని జరుగుతున్న దశల్ని సపోర్ట్ చేస్తుంది తప్ప వ్యక్తిగతంగా జాతకంలో లేని ఫలితాన్ని ఈ గోచారం ఇచ్చే అవకాశం లేదు. అలా గోచారం ఇచ్చేలా ఉంటే గురువు యొక్క ఫలితాన్ని బట్టి ప్రతి ఒక్కరికి పెళ్ళి అవుద్ది, ప్రతి ఒక్కరికి సంతానం కలుగుద్ది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. జన్మ జాతకంలో ఉన్న ఫలితాన్ని మీకు గోచారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జన్మ జాతకాన్ని పరిశీలించి మిగతా బాగోగులు వ్యక్తిగతంగా మరి మీకు తెలుసున్న జ్యోతిష్కుని కానీ సంప్రదించి జాతకంలో ఉన్న దోషాలు సరి చేసుకుంటే ఇప్పుడు గోచారం బాగుంది కాబట్టి మీకు రాబోయే సంవత్సరం అంతా మంచి ఫలితాలు దొరికే అవకాశం ఉంది. స్వస్తి.